హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల డబ్బులు అయితే ఏం ఖర్చు కావు కదండి. అందుకని లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది అంతే. ఇవాళ అయితే నేను మట్టికాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇవైతే మట్టికాయలు అంటారు, కొంతమంది గోరు చిక్కుళ్ళని కూడా అంటారు. ఇవైతే ఇలా ఒలుచుకోవాలండి. ఇలా ఒలుచుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని కడుక్కొని మంచి నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడైతే కడుక్కుందాం. 2 సార్లు ట్యాప్ నీళ్ళతో ఇలా కడుక్కొని నీళ్ళని ఉంపేసుకోవాలండి, కొలాయి నీళ్ళతో. తర్వాత మనం మంచి నీళ్ళు పోసుకోవాలా. ఇలా ఇన్ని నీళ్ళైతే పోసుకోవాలా. ఇప్పుడు మనం పొయ్యి మీద వేడి ఉడికించుకుందాం. పొయ్యి మీద పెట్టి మంట పెట్టుకోవాలా. గోరు చిక్కులు కొంచెం ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఉడకాలండి, పచ్చిగా ఉన్నాయి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని, ఎందుకంటే ముక్కలకు ఉప్పు పట్టుదు కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటారు. చిక్కుడుకాయలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. ఇప్పుడైతే ఉడికిపోయినట్టుంది, చూపిస్తానండి. ఇలా కాలుతుంది, ఉడికిపోయినాయండి. ఇంకైతే ఆపేసుకొని సిల్లులు డిష్లో పోసేసుకుందాం. ఇలా సిల్లులు డిష్లో పోసేసుకోవాలి, నీళ్ళన్నీ ఉంపేసుకోవాలి. ఇలా సిల్లులు డిష్లో పోసిన తర్వాత తాలింపు ఎలా చూపిస్తాను, చూసేయండి. చిక్కుడుకాయలు అయితే చల్లారిపోయినాయి కదా, గోరు చిక్కులు. ఇప్పుడైతే మనం పిండి పక్కన పెట్టుకుందాం. ఇలా శుభ్రంగా వాటర్ అంతా. మామూలుగా అయితే 2 చేతులతో పెడతారు. ఫోన్ ట్రైపాడ్ పెట్టుకొని, నాకు ట్రైపాడ్ లేదు కాబట్టి నా ట్రైపాడు, అందుకని ఇలా పిండి శుభ్రంగా ఇలా నీళ్ళు అయితే పెట్టేసుకోవాలి. వేసుకొని ఇలా గిన్నెలో తీసుకోవాలి. ఏం చేద్దామండి, వీడియో కష్టాలు ఇలా ఉంటాయి. అదేమో పెద్ద సులువు అనుకుంటారు, చేస్తే కానీ తెలియదు. వీడియోలు చేసే వాళ్ళకి అర్థమవుతుందా బాధ ఏందనేది. కష్టమే, ఇది సులువు కాదు అనుకుంటారు. అంటే మనం వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మొదటి నుంచి ఏం వేస్తున్నామా, ఎలా చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలా, యాడ్ చేయాలనేది జాగ్రత్తగా వీడియో తీసి అప్లోడ్ చేయడం అంటే సులువైన పని కాదండి. అదొక్కటి అర్థం చేసుకొని, అందుకనే వీడియో చూసి మొత్తం పూర్తిగా లైక్ ఇవ్వండి. ఇట్టా పిండి మొత్తం గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసుకుందాం. బాండీ పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందామండి. ఇప్పుడు మనం తాలింపుకి ఏం కావాలో చూద్దాము. 4 తెల్లగడ్డలు కొంచెం నల్లగొట్టుకొని వేసుకోవాలా. తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవేనండి నేను వేసేది. అయితే మాత్రం నూనె కాగిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకుని అయితే వేసుకోవాలి. చూసారు కదండి, తాలింపు అయితే వేగిపోయింది. మనం మట్టికాయలు పక్కన పిండి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుందాం. మేమైతే మట్టికాయలు అంటాం, ఒక్కో చోట గోరు చిక్కులు అంటారు. అంటే ఒక్కో చోట ఒక రకంగా పిలుస్తారు. ఈ కూర అయినా కానీ ఇవి తాలింపు ఒక్కో రకంగా చేస్తారండి. కొంతమంది పచ్చి చేస్తారు, కొంతమంది ఉడకబెట్టి ఇలా శుభ్రంగా పిండేసి చేస్తారు. కొంతమంది అయితే నీళ్ళు కూడా పిండరు, ఉడకబెట్టేసి నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత తాలింపు వేసేస్తారు. అది ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే ఇలాగే చేస్తాను. నేనేమైనా మాట్లాడే విధానంలో మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా మోయినమైన మంట పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా సన్నగా మంట పెట్టుకొని మోయినమైన మంట పెట్టేసుకొని ఇలా దోరగా వేయించుకుంటూ ఉండాలండి. దాంట్లో చిక్కుడుకాయలో మట్టికాయలో తేమ ఉంటుంది కదా, తేమంతా ఇనిగిపోవాలి. మట్టికాయలో పచ్చి అనేది పోయేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం వేగాలండి. కారం వేసుకోవాలంటే నేనైతే పప్పుల కారం వేస్తాను. మరి మీరే కారం వేస్తారో కామెంట్ చేయండి. పప్పుల కారం, తెల్లగడ్డల కారం 2 కలిపి వేస్తాను. కొంతమంది అచ్చం పప్పుల కారం వేస్తారు. నేను అచ్చం తెల్లగడ్డల కారం వేసినా బాగుండదు కాబట్టి కొంచెం పప్పుల కారం, కొంచెం తెల్లగడ్డల కారం ఇస్తున్నారు కదా, దోరగా వేయించుకోవాలి. ఉడికేటప్పుడు వేసిన ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేగేటప్పుడు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అండి. అంటే ఉప్పు ఎక్కువైతే బాగుండదు కదా, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేం కాబట్టి అందుకని చూసుకొని వేసుకోండి ఉప్పు ఎప్పుడైనా సరే. ఇక్కడైతే వేగిపోయినాయి మట్టికాయలు. ఇప్పుడైతే కారం వేసుకుందాం. ఇదైతే పప్పుల కారం అండి. నేనైతే పప్పుల కారం వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను కదా, నిండా 2 స్పూన్లు వేసాను కారము. కలబెట్టి చూద్దాం, సరిపోదో కొంచెం పట్టుద్ది కారం. దీనికల్లా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ మట్టికాయ తాలింపు కల్లా. కొంచెం తెల్లగడ్డల కారం వేసుకోవాలా.
అంటే నేనైతే ఇలాగే వేస్తానండి. ఏంది 2 కారాలు వేసింది అనుకుంటారా? ఒక్కో రకం కదా, అందుకని నేను తెల్లగడ్డ కారం పప్పుల కారం 2 వేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిన కారం మీరైతే వేసుకోండి. తెల్లగడ్డ కారం వేసుకున్నా బాగానే ఉంటుంది, అచ్చం పప్పుల కారం వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే నేనేంటంటే 2 కారాలు మాకు అట్లా అలవాటైంది కాబట్టి 2 కారాలు తెల్లగడ్డ కారం పప్పుల కారం 2 వేస్తా. ఇప్పుడైతే సరిపోయిందో లేదు చూద్దాము. నేను అందుకని మళ్ళీ 1 స్పూన్ వేస్తాను పప్పుల కారం. పప్పుల కారం ఏంటంటే ఎంత వేసినా సరిపోద్ది. దాంట్లోకి ఒట్టిదైనా తింటండి. అసలు మా వారైతే ఈ మట్టికాయ తాలింపు ఒట్టిదే తింటారు తెలుసా. చూసారు కదండి, మా మట్టికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. కారం వేసిన తర్వాత పెద్ద మంట పెట్టేసి 2 నిమిషాలు ఇలా కలబెట్టాలండి. పచ్చి వాసన పోయేదాకా కలబెట్టి ఇంకా ఆపేసుకోవడమే. మా మట్టికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా మట్టికాయ తాలింపు సూపర్గా ఉంది. పప్పుల కారం తెల్లగడ్డ కారం అయితే వేసుకోండి. నేను చేసిన మట్టికాయ తాలింపు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.